టీడీపీ నాయకులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో దూలిపాల నరేంద్ర గారి ఆధ్వర్యంలో కొన్నూరు పట్టణంలో 90% రోడ్లు గానీ, కాలువలు గానీ, కరెంటు లైట్లు గానీ, పోల్స్ గానీ 90% టౌన్ లో అభివృద్ధి చేయడం జరిగింది. కావాలంటే ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఎక్కడికైనా రండి, కూర్చుందాం, మీకు మాకు ఛాలెంజ్. మీరు చేసిన 10% పనులు కూడా మీకు 7 సంవత్సరాల కాలంలో చేయలేకపోయారు. ఆ 10% పనులు చేయడానికి కనీసం ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మీరు ఒకసారి గమనించుకోండి. ఎక్కడో గుంటూరు నుంచో, విజయవాడ నుంచో, చీరాల నుంచో తీసుకొచ్చుకొని చేయించుకొని వాళ్ళకు కూడా సగం బిల్లులకు కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వాళ్ళే వచ్చి లభాదీపాన్ని మొత్తుకుంటున్నారు. మీరు అలాంటిది టైం అయిపోయినాక ఇవాళ ఫండ్ లేదని మీరే చెబుతున్నారు, బిల్లులు పాస్ చేయట్లేదు కాంట్రాక్టర్. ఈ రోజు అడావుడిగా వచ్చి ఒక రోజు ముందు, 2 రోజుల ముందు, ఎన్నికల కోడ్ ముందు మీరేదో శంకుస్థాపన చేసి అడావుడు చేసి తెలుగుదేశం వాళ్ళు పనులు ఆపుతున్నారంటే తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ పని ఆపారు? మీరు ఏ అభివృద్ధి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పని ఆపారు చెప్పండి. మీరు అభివృద్ధికి మేము ఎప్పుడూ తోడ్పడతాం, అభివృద్ధికి మేము సహకరిస్తాం. కానీ ఈ రోజు మీరు తిరుగుతున్నారంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన రోడ్లేనని కూడా మీరు గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం పార్టీ మీద, నరేంద్ర గారి మీద బురదలడం తప్ప మీరు అభివృద్ధి కార్యక్రమం చేశారన్న ముచ్చట ఈ రోజుకి లేదు. మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసి ఉంటే రండి, 10 మందిని పిలుద్దాం. ప్రజలు ఉన్నారు, పట్టణ వాసులు ఉన్నారు, పిలుద్దాం. మీరు ఏ రోడ్లు చేశారో, ఏ కాలం చేశారో మేము చూపిద్దాం. మేము దీనికి వ్యతిరేకిస్తాం. దయచేసి ఇంకొకసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మేము ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాం.